హలో, నేను మీ సిఎస్ రావు. ఆంధ్రప్రదేశ్లో ఏ ఓటర్ ఎటువైపు ఉన్నారు, ఎంత పర్సెంటేజీ ఆయా రాజకీయ పార్టీలకు ఉన్నాయి అనే దాని మీద రైజ్ అనేటువంటి సంస్థ తాజాగా సర్వే నిర్వహించినటువంటి సందర్భంగా ఆయా పార్టీలకు వచ్చేటువంటి ఓట్ షేర్ ఎంత ఉంటుంది అనేది అంచనా వేసింది. ఇప్పుడున్నటువంటి సర్వే సంస్థల్లో ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ భౌగోళిక అంశం మీద, అలాగే సామాజిక అంశాల మీద బాగా అవగాహన ఉన్నటువంటి రైజ్ సంస్థ యాజమాన్యం చాలా కూలంకుషంగా క్షేత్రస్థాయిలో ఓటర్ల యొక్క నాడిని అందిపుచ్చుకుంది, అంచనా కూడా వేసింది. వాళ్ళు వేసినటువంటి అంచనా ప్రకారం ఏ పార్టీకి ఎంత పర్సంటేజ్ ఓట్ బ్యాంక్ ఉంది అనే దాని మీద మనం అంచనాలు కనుక చూస్తే ఈ రైజ్ సంస్థ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చాలా క్లియర్గా చేయడం జరిగింది. సో దాంట్లో కండిషన్స్ కూడా పెట్టారు. తెలుగుదేశం పార్టీ, జనసేన అలయన్స్ అయితే కనుక ఎలా ఉంటుంది, అర్బన్ ఏరియాస్లో ఎలా ఉంది, రూరల్ ఏరియాస్లో ఎలా ఉంది, జనసేన ఏ విధంగా ఎంతవరకు ఎమర్జ్ అయ్యే అవకాశం ఉంది, వీటన్నిటి మీద కూడా ఒక ఒపీనియన్కి వచ్చి ఈ మొత్తం సర్వేను క్లియర్గా చూపించడం జరిగింది. ద టీడీపీ ప్లస్ జేఎస్పీ అలయన్స్ హోల్డ్స్ ఏ డిసిసివ్ ఎడ్జ్ ఓవర్ వైఎస్ఆర్సీపీ పర్టికులర్లీ ఇన్ నార్థరన్ అండ్ సెంట్రల్ ఆంధ్రప్రదేశ్, సాలిడిఫైయింగ్ ఏ స్ట్రాంగ్ పొజిషన్ ఇన్ దీస్ ఏరియాస్. అంటే ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ఆంధ్రలో చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం పార్టీ అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పి ఈ సర్వే అంచనా వేస్తూ ఉంది. ఇక అర్బన్ అండ్ మేజర్ విలేజ్ రెసిడెంట్స్ స్ట్రాంగ్లీ డిజప్రూవ్ ఆఫ్ ది కరెంట్ గవర్నమెంట్. ప్రస్తుత గవర్నమెంట్ మీద సిటీస్ అలాగే అర్బన్ అంటే సిటీస్లో కానీ, పట్టణాల్లో అలాగే మేజర్ విలేజెస్, మేజర్ పంచాయతీల్లో కానీ, పెద్ద పంచాయతీల్లో కానీ వ్యతిరేకంగా ఉన్నారు ఓట్ బ్యాంకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడున్నట్టు గవర్నమెంట్కి అనేది. సైటింగ్ గ్రీవెన్సెస్ ఇంక్లూడింగ్ పూర్ రోడ్స్, హై కమాడిటీ ప్రైజెస్, ఇన్ఎఫిషియంట్ డెవలప్మెంట్, జాబ్ స్కేర్సిటీ అండ్ ఆల్కహాల్ పాలసీస్ అండ్ మెనీ. సో పట్టణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు కానీ లేదా మేజర్ పంచాయతీల్లో ఉండేటువంటి పబ్లిక్ కానీ యాంటీగా ఉండడానికి కారణం ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్కి రోడ్స్ లేకపోవటం, అలాగే ప్రైసెస్, నిత్యావసర ధరల యొక్క ప్రైసెస్ అత్యధికంగా ఉండటం, అలాగే ఇన్సఫిషియెంట్ డెవలప్మెంట్ అనేది ఇన్సఫిషియెంట్గా లేకపోవడం అనేది, జాబ్ అంటే నిరుద్యోగత పెరగడం, ఆల్కహాల్ ప్రైసెస్ మద్యం ధరలు విపరీతంగా ఉండటం, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండటానికి పట్టణంలో అలాగే మేజర్ పంచాయతీల్లో ఉండేటువంటి ఓటర్స్ అనేది చెప్పడం జరిగింది. ఇంకా జనసేన హ్యాజ్ ఎమర్జ్డ్ యాజ్ ఏ పొటెంట్ ఫోర్స్ వైల్డింగ్ సబ్స్టాన్షియల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ద గోదావరి రీజియన్. సో ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు కూడా పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి ప్రత్యేకించి ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ కూటమికి బాగా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేది ఆ సర్వే యొక్క అంచనా వేయడం జరిగింది. సో ఫస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ, జనసేన రెండు అలయన్స్ పెట్టుకున్న తర్వాత ఉత్తరాంధ్ర అలాగే కోస్తాంధ్రలో బలంగా కనిపిస్తున్నాయని అయితే అంచనా వేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద పట్టణ ప్రాంతాల్లో అలాగే మేజర్ పంచాయతీలో ఉండేటువంటి ఓటర్స్ వ్యతిరేకంగా ఉన్నారు. దానికి గల కారణాలను కూడా అంచనా వేసింది. అలాగే జనసేన అలయన్స్ పెట్టుకోవడంతో తెలుగుదేశం పార్టీ గోదావరి జిల్లాల్లో చాలా మేజర్గా దాని యొక్క ప్రభావం ఉంటుందని చెప్పి అంచనా వేసింది. టోటల్గా ఈ మొత్తం అంచనా వేసిన తర్వాత అసలు ఆయా పార్టీలకు వచ్చేటువంటి పర్సంటేజ్ ఎంత అనే దాని మీద అంచనా వేసింది ఆ సంస్థ. మనం చూస్తే కనుక రైజ్ ఏపీ ఓట్ షేర్ ప్రొజెక్షన్ యాజ్ ఆన్ 30th డిసెంబర్, అంటే డిసెంబర్ 30th వరకు ఉన్నటువంటి పొజిషన్ అనమాట. సో ఇక్కడ మనం జనసేన పార్టీ తీసుకుంటే కనుక 10.42, అంటే ఆల్మోస్ట్ ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంది అందరూ కూడా. ఈ మధ్యకాలంలో జనసేన యొక్క బలం పెరిగింది అనేది అందరూ కూడా భావిస్తూ ఉన్నారు, చాలామంది కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ 10.412 జనసేన పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇండివిజువల్గా పోటీ చేస్తే అని చెప్పి చెప్తుంది. అలాగే తెలుగుదేశం పార్టీకి 46.23% వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆ సంస్థ అంచనా వేస్తుంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 40.05% వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. సో ఈ క్రమంలో ఇప్పుడు ఇండివిజువల్గా కనుక పోటీ చేసి ఇండివిజువల్ బలాలు ఈ విధంగా ఉన్నాయి. ఆయా పార్టీలు, ప్రధానమైన పార్టీలు
అక్కడ తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన. అదర్స్ 3.30 ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి రైస్ సంస్థ అంచనా వేయడం జరిగింది. సో దీన్ని బట్టి మనం కనుక చూస్తే కనుక ఇండివిజువల్ బలం చూసినా కానీ తెలుగుదేశం పార్టీ చాలా బలంగా కూడా ఉంది. బలంగా ఉండడంతో పాటు 46.23% ఎక్కువగా కనిపిస్తుంది అక్కడ. సో కాబట్టి ఇది తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా గెయిన్ అయ్యేటువంటి అంశం, అధికారంలోకి వచ్చేటువంటి అంశంగా కూడా కనిపిస్తుంది. ఈ 46.23 అనేది మేజర్ ఓట్ బ్యాంక్ కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ జనసేన అలాగే టీడీపీ రెండు కూడా అలయన్స్లో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ యొక్క పర్సంటేజ్ కూడా కలిపితే అంటే టీడీపీకి 46.23 ఉంది వేసినటువంటి అంచనా ప్రకారం, ప్లస్ జనసేన పార్టీ 10.42 ఈ పర్సంటేజ్ కూడా యాడ్ అవుతుంది. అప్పుడు దీని పర్సంటేజ్ వచ్చేసి 5, 6, 5 అంటే 56.65 అయ్యే అవకాశం ఉంది మొత్తం మీద. ఇది జనసేన ప్లస్ టీడీపీ రెండు కలిస్తే 56.65% గెయిన్ అవుతుంది అని చెప్పి ఇచ్చింది. అంటే కాకపోతే మెర్జ్ ఎంత అవుతుంది, జనసేన పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఇది ఏదైతే ఉందో 10.42%, తెలుగుదేశం పార్టీకి ఎంత మెర్జ్ అవుతుంది, తెలుగుదేశం పార్టీలోకి ఎంత ఓట్ బ్యాంక్ వస్తుంది అనేది ఒకటి, ప్లస్ టీడీపీ నుంచి జనసేనకి ఎంత వస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్. ఒకవేళ ఎంత రాకపోయినప్పటికి కూడా ఇది హైయెస్ట్ పర్సెంట్ 46% సింగిల్గానే తెలుగుదేశం పార్టీకి కనిపిస్తుంది. సో ఒకవేళ ఎక్కువ 10.42 ఉంది కాబట్టి జనసేనకి ఈ మొత్తం గంపగొత్తగా రాకపోయినప్పటికి కూడా ఎంతకంత పర్సెంటేజ్ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. 8% నుంచి 9% వరకు వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అప్పుడు కూడా 50% అబోవ్ ఆ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో లాస్ట్ టైం 2019లో వైసీపీకి 51% వచ్చింది సుమారుగా. సో అంతకన్నా ఎక్కువగా ఈసారి జనసేన తెలుగుదేశం పార్టీ కూటమికి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సంస్థ అంచనా వేస్తుంది. సో రైస్ సంస్థ వేస్తున్నటువంటి అంచనా. సో దీని ప్రకారం అయితే కంపల్సరీ 100కి 100% తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పి మనం ఒక అంచనాకి రావచ్చు. సో ఆయా ప్రాంతాల్లో ఆ రాజకీయ పార్టీలకు ఉన్నటువంటి బలం ఏంటి అనేది కూడా వాళ్ళ అంచనా వేయడం జరిగింది. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దీని ప్రకారం ఓట్ షేర్ ఈ విధంగా ఉంది. ఓట్ షేర్లను బట్టి కనుక చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక ఎంపీ స్థానాలకు వచ్చేటప్పటికి ఏంటి పరిస్థితి, ఎంపీలకు వచ్చేటప్పటికి ఏ విధంగా ఉందనేది కూడా మనం చూద్దాం. ఎంపీలకు వచ్చేటప్పటికి సో అక్కడ ఎంపీలకు వచ్చేటప్పటికి మనం గమనిస్తే కనుక ఇక్కడ రైస్ లేటెస్ట్ సర్వే December 30 నాటికి ఎంపీలు బిఫోర్ క్యాండిడేట్స్ అనౌన్స్మెంట్, ఇప్పటివరకు క్యాండిడేట్స్ని అంతా అనౌన్స్ చేయలేదు కాబట్టి క్యాండిడేట్స్ని అనౌన్స్ చేయకముందు ఉన్నటువంటి పరిస్థితి అంచనా వేసింది. ఏ జిల్లాల్లో ఏ లోక్సభ స్థానాల్లో ఏంటి పరిస్థితి అనేది. సో మనం చూస్తే కనుక శ్రీకాకుళం తెలుగుదేశం పార్టీ వస్తుందని అంచనా వేసింది. విజయనగరం క్లోజప్లో చూస్తే మనకు వాళ్ళకు చూసే వాళ్ళకు కూడా అర్థమవుతుంది క్లోజప్లో. సో విజయనగరం వచ్చేసి టీడీపీ, అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ అరకు మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తుంది. సర్వేలు అన్నీ కూడా దాదాపుగా అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తూ ఉన్నాయి. అలాగే విశాఖపట్నం కీన్ కంటెస్ట్ అని చెప్తున్నారు. విశాఖపట్నం చాలా విచిత్రమైనటువంటి పొలిటికల్ ఈక్వేషన్ అక్కడ నడుస్తూ ఉంది. ప్రస్తుతం బొత్స ఝాన్సీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇవ్వాలి అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచనగా కూడా కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నుంచి భరత్ ఉన్నారు, బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ అక్కడ ఎంపీ క్యాండిడేట్గా తెలుగుదేశం పార్టీకి పోటీ చేస్తారు. లాస్ట్ టైం కూడా అతనే పోటీ చేసి స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. సో ఈసారి అక్కడ భరత్ పోటీ చేసే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఝాన్సీ అంటున్నారు ప్రాథమికంగా. సో కీన్ కంటెస్ట్ అని చెప్పి తెలుస్తుంది ఇక్కడ. సో కీన్ కంటెస్ట్ అని చెప్పి తెలుస్తుంది. ప్లస్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. కానీ కీన్ కంటెస్ట్ అయినప్పటికి కూడా ఎడ్జ్ టీడీపీకి కనిపిస్తుంది. ఇక అనకాపల్లి టీడీపీ కన్ఫర్మ్ చేశారు. రాజమండ్రి టీడీపీ వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. కాకినాడ సో అలయన్స్లో ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది కాకినాడ నుంచి. అది ఎవరో ఏంటి అనేది ఇంకా
అనౌన్స్ కాలేదు. సో కాకినాడ నుంచి మాత్రం అలయన్స్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి అంటున్నారు. అలయన్స్ పార్టీ ఎవరైతే జనసేన పార్టీ గెలిచిన అవకాశం ఉందని చెప్పి కూడా అంచనా వేస్తుంది. సో అలయన్స్ అంటే టీడీపీ అండ్ జనసేన పార్టీ అలయన్స్ అభ్యర్థి కాకినాడ. సో అమలాపురం టీడీపీ గెలిచిన అవకాశం ఉంది. ఏలూరు సో అలయన్స్ అని చెప్పి అంటున్నారు. ఇక్కడ కూడా అలయన్స్ టీడీపీ, ఏలూరు వచ్చేసి టీడీపీ ఆర్ జేఎస్పీ. దేనికి వెళ్తుందని దేనికి వెళ్ళినప్పటికి కూడా అలయన్స్లో ఖచ్చితంగా అలయన్స్కి వచ్చేటువంటి అవకాశం ఉంది ఏలూరు అని చెప్పి. ఇంకా నర్సాపురం, ఇక్కడ నర్సాపురం వచ్చేసి ఆల్రెడీ మనం చూస్తున్నాం త్రిబుల్ ఆర్ మరి ఎట్టా పోటీ చేస్తారో ఆయన జేఎస్పీ తరఫు నుంచో టీడీపీ నుంచి అనేది చూడాలి. ఎక్కడ పోటీ చేసినా అలయన్స్ నుంచి త్రిబుల్ ఆర్ ఇక్కడ గెలిచేటువంటి అవకాశం ఉంది నర్సాపురంలో అని చెప్పి అంచనా వేస్తుంది. ఇక విజయవాడ టీడీపీ, మచిలీపట్నం కీన్ కంటెస్ట్ అని అంటున్నారు. మచిలీపట్నం ఆల్రెడీ మచిలీపట్నానికి సంబంధించి కీన్ కంటెస్ట్ అని అంటున్నారు. మచిలీపట్నానికి సంబంధించి ఇప్పటికే బాలశౌరి ఇక్కడ నుంచి జేఎస్పీ తరపు నుంచి పోటీ చేసిన అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా తాజాగా వినిపిస్తూ ఉంది. ఇక గుంటూరు టీడీపీ గెలిచేటువంటి అవకాశం ఉంది. నర్సరావుపేట కీన్ కంటెస్ట్ అంటున్నారు. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ ఇప్పుడు కృష్ణదేవరాయలు, ఆయన ఇప్పుడు టీడీపీ తరఫు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇక్కడ. సో వైసీపీ క్యాండిడేట్ కృష్ణదేవరాయలు. సో కాబట్టి కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్పి అంటున్నారు. బట్ ఇంకా నర్సరావుపేట నుంచి వైసీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు. ఇంకా బాపట్ల కీన్ కంటెస్ట్. సో ఈసారి అక్కడి నుంచి సురేష్ ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ బాపట్ల నుంచి టీడీపీకి ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉంది ఈసారి అని చెప్పి తెలుస్తుంది. ఇక ఒంగోలు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నారు. బట్ ఇక్కడ క్యాండిడేట్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. అది కనుక జరిగితే ఇది కూడా టీడీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఇంకా నెల్లూరు టీడీపీ అవుట్రైట్గా నెల్లూరు ఎవరు పోటీ చేసినా కానీ నెల్లూరు నుంచి టీడీపీ గెలిచే అవకాశం ఉంది. చిత్తూరు టీడీపీ, అలాగే తిరుపతి కీన్ కంటెస్ట్ అంటున్నారు. ఇక్కడ తిరుపతి అనేది అక్కడ చింతామోహన్ మీద ఆధారపడి ఉంటుంది. చిత్తూరు అంటున్నారు తిరుపతి. సో చూడాలి, అది కీన్ కంటెస్ట్ అంటున్నారు. బట్ అక్కడ తిరుపతి ఎడ్జి టీడీపీకే ఉండే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రాజంపేట వైసీపీ అని అంటున్నారు. బట్ ఇక్కడ కూడా తారుమారయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి రాజంపేట కూడా. సో అక్కడ షర్మిల అలాగే డాక్టర్ సునీతారెడ్డి ఇద్దరు కూడా కడపలో ఎంటర్ అయితే కనుక తారుమారయ్యేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి రాజంపేట కూడా. సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు కానీ బట్ అక్కడ అంత ఈజీ అయితే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కర్నూలు టీడీపీ, నంద్యాల వైసీపీ, అలాగే అనంతపూర్ టీడీపీ, హిందూపూర్ టీడీపీ. ఇది టోటల్గా ఎంపీ స్థానాల్లో 25 ఎంపీ స్థానాలు లోక్సభ స్థానాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. 25కి గాను ఈ కీన్ కంటెస్ట్ కానీ లేదా మార్పులు కానీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా వచ్చేటువంటివి ఎన్ని ఉన్నాయి అని అంటే వీటిల్లో సో అంటే ఇక్కడ రాజంపేట వైసీపీ ఇచ్చారు, ఇది కూడా అవకాశం లేదు. 1 2 ఇక్కడ 1 3 కనిపిస్తున్నాయి చాలా క్లియర్గా వైసీపీకి 3 చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. మిగతా 22 స్థానాలు టీడీపీ లేదా అలయన్స్కి కనిపిస్తున్నాయి ఎంపీ స్థానాలు. బట్ కీన్ కంటెస్ట్లో ఉండేటువంటి వాటిని కూడా నేను అంచనా వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ ఎందుకంటే అభ్యర్థులు మారుతున్నారు కాబట్టి సో మారేటువంటి పరిస్థితిని బట్టి వైసీపీకి 3 ఎంపీలు వచ్చే అవకాశం ఉంది, 22 టీడీపీకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మనం ఒక అంచనాకి అయితే రావచ్చు. సో ఇది లేటెస్ట్ సర్వే చూస్తే రిజల్ట్ ఆఫ్ లోక్సభ సెగ్మెంట్స్. సో వాళ్ళు ఇచ్చిన టీడీపీకి 15, వైసీపీకి 5, కీన్ కంటెస్ట్ 5 అన్నారు. సో ఈ కీన్ కంటెస్ట్లో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది కీన్ కంటెస్ట్లో. అలాగే వైసీపీకి ఇచ్చినటువంటి 5లో కూడా ఒక 2 డౌట్గానే ఉన్నాయి. సో దీంతో తెలుగుదేశం పార్టీ అబౌవ్ 22 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. సో కీన్ కంటెస్ట్ 5లో కూడా టీడీపీకి ఎడ్జ్ ఉంది కాబట్టి 5లో ఎడ్జ్తో పాటు వైసీపీకి ఇచ్చిన 5లో కూడా 2 వైసీపీకి డౌట్గా ఉన్నాయి. సో ఈ క్రమంలో రైజ్ ఇచ్చినటువంటి అంచనాలు మాత్రం ఇప్పుడు 15 టీడీపీ, 5 వైసీపీ, 5
కీన్ కంటెస్ట్ అంటున్నారు. బట్ ఇప్పుడు మారినటువంటి పరిస్థితుల్లో మనం అనలైజ్ చేసుకుంటే కనుక టీడీపీకి 22 వరకు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం అనలైజ్ చేసుకోవచ్చు. బట్ రైజ్ మాత్రం వైసీపీకి 5 వస్తాయి ఎంపీలు అని చెప్పి అంచనా వేస్తుంది. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ పరిణామాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణలు, అభ్యర్థుల మార్పులు, వీటన్నిటి కనుక బేరీజ్ వేసుకుంటే చివరి నిమిషంలో కూడా అనేకమైనటువంటి మార్పులు వచ్చి గెలుపోటముల మీద ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది. సో అంచనాలు ఎప్పుడు అంచనాలుగానే చూడాలి, వీటిని పక్కా అని చెప్పి అనుకోవడానికి లేదు. గతంలో కూడా సర్వేలు వచ్చాయి 2019లో కూడా, వాటిని యాస్టీస్గా నమ్మినటువంటి వాళ్ళు మోసపోయారు. సో అంచనాలను ఎప్పుడు అంచనాలుగానే చూడాలి. చివరి నిమిషంలో అనేకమైనటువంటి పరిణామాలు, అనేక రకాల అంశాలు ఫలితాలను తారుమారు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా మనం చూసాం. బట్ ఇప్పుడు వీటిని మాత్రం ఒక అంచనాలను మాత్రమే మనం